Hello everyone. Today we are discussing about one of the beautiful and interesting topic in the number system, that is unit digit digits. So it is a very important topic in the number system. సో ఈ క్వశ్చన్స్ మనకు ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. సో ఈ టాపిక్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే నేను స్క్రీన్ మీద మీకు ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2023 అనమాట. సో వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్? ఈడ ఒక నెంబర్ ఇచ్చాడు. సో దీని యూనిట్ డిజిట్స్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఈ యూనిట్ డిజిట్స్ మీరు కనుగోవాలంటే మీకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ లర్న్ ద కాన్సెప్ట్. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్స్ ప్లేస్ ఎక్కడో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 517 అనే నెంబర్ ఉంది. సో ఈ యొక్క 7ని యూనిట్స్ ప్లేస్ అంటారు, 1ని టెన్స్ ప్లేస్ అంటారు, 5ని హండ్రెడ్స్ ప్లేస్ అంటారు. నెక్స్ట్ నెంబర్ వస్తే ఆ నెంబర్ని థౌజండ్స్ ప్లేస్ అంటారు. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ చివరిలో ఉండేది వచ్చేసి యూనిట్స్ ప్లేస్. సో మనం ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కానీ మనం యూనిట్స్ ప్లేస్ని కన్సిడర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను 23 + 48 చేసా. సో నాకు సంథింగ్ ఆన్సర్ వస్తుంది, బట్ ఐ కెన్ కన్సిడర్ ద యూనిట్ ప్లేస్ ఓన్లీ. అట్లాప్పుడు నేను 3 + 8 చేసుకుంటే చాలు. 3 + 8 ఎంత వస్తుంది? 3 + 8 11 వస్తుంది. నాకు 11 ఇంకో 1తో పని లేదనమాట. సో 1 ఆన్సర్ రాసుకుంటా. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 557 + 28 మనకి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. వన్స్ యూ చెక్ ద ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 43 - 21 మనకి యూనిట్స్ 3 నుంచి 2 1 పోతే చాలు కదా, 2 వస్తుంది యూనిట్స్ ప్లేస్. సో ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఎలాంటి ఆన్సర్ వచ్చినా కానీ ఓన్లీ వీ కెన్ కన్సిడర్ యూనిట్ ప్లేస్ ఓన్లీ. సో అనదర్ ఎగ్జాంపుల్ 100 + 123. సో యూనిట్స్ ప్లేస్లో 3 వస్తుంది. వీ కెన్ టేక్ 3 ఆన్సర్. సో లెట్స్ బిగిన్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. పీరియాడిసిటీ కాన్సెప్ట్. పీరియాడిసిటీ అంటే రిపిటేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ పీరియాడిసిటీ 1. సో పీరియాడిసిటీ 1 కింద నెంబర్స్ వచ్చేసి మనకి 0, 1, 5 అండ్ 6. సో ఇవి ఎలా వస్తాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10^1 = 100 అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 0 అని వచ్చింది. 10^2 1000 యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చింది. 10^3 0 అని వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. 10^4 అలా ఎలా పోయినా కానీ మనకి యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పీరియాడిసిటీ 1. అండ్ 1/1 = 1, 1/2 = 1, 1/3 = 1, 1/4 = 1. మనం 1తో ఎలాంటి పవర్ చేసినా మనకు 1 వస్తుంది. అండ్ 5/1 = 5, 5² = 25 అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చిందా. 5/5³ = 125 యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చింది కదా. 5/4 = 625 యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చింది కదా. 5/5 = సంథింగ్ 3125 వస్తుంది. సో యూనిట్స్ ప్లేస్లో 5 వచ్చింది. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి 5 వస్తుంది. సో ఒకటే చేంజ్ అవ్వకుండా వస్తుంది. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పీరియాడిసిటీ 1. సో రిమైనింగ్ 6. 6/1 = 6, 6/2 = 36 అంటే 6 వచ్చింది యూనిట్స్లో. 6/3 = 126 6 వచ్చింది. 6/4 = 1296 సో దీస్ 4 నెంబర్స్ కెన్ కన్సిడర్ యాజ్ పీరియాడిసిటీ 1. సో ఇలా వచ్చినప్పుడు ఆన్సర్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకి 215^737 ఇచ్చాడు అనుకోండి. సో దీనికి ఆన్సర్ ఏం వస్తుంది? 5 పవర్ పైన ఎంత పవర్ ఉన్నా కానీ మనకు ఆన్సర్ 5 వస్తుంది. సో దిస్ ఆన్సర్ ఈజ్ 5 అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే 7, 20, 136 పవర్ 5, 6, 7, 8, 9, 10 ఎంతో సంథింగ్ నెంబర్ ఇచ్చాను. మనకి యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కదా. సో 6 పైన ఎంత పవర్ ఉన్నా కానీ మనకు ఆన్సర్ 6 వస్తుంది. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 2, 3, 1, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా ఇచ్చాడు అనుకోండి. సో మనకి 1 పవర్ మీద ఎంత పవర్ ఉన్నా కానీ 1 ఆన్సర్ వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ 7, 2,
80 పవర్ 8 9 6 2 1 జీరో మీద ఎంత పవర్ ఉన్నాయో మనకు జీరో వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పీరియాడిసిటీ 1. సో నెక్స్ట్ టాపిక్ పీరియాడిసిటీ 2. సో పీరియాడిసిటీ 2 కింద మనకి 4 అండ్ 9 నెంబర్స్ వస్తాయి. సో 4 and 9 నెంబర్స్ ఎలా వస్తాయో మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. సో 4 power 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. 4 స్క్వేర్ 16 అంటే మనం 6 తీసుకుంటాం. 4 క్యూబ్ 64 అంటే మళ్ళీ 4 అంటే 4 తీసుకుంటాం. 4 power 4 256 6 కన్సిడర్ చేస్తాం మనం. 4 power 5 1024 వస్తుంది. 4 కన్సిడర్ తర్వాత 4 power 6 చేస్తే మనకి 6 వస్తుంది. అంటే రిపిటేషన్ 2 4 6 4 6 4 6 తర్వాత 4 6 అలా రిపిటేషన్ అవుతాయి అన్నమాట. సో ఇలా 2 రిపిటేషన్ అవుతాయి కాబట్టి దీన్ని పీరియాడిసిటీ 2 అంటారు. సో 9 చెక్ చేస్తే 9 power 1 ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 power 2 ఈజ్ ఈక్వల్స్ టు 81. 1 కెన్ కన్సిడర్. 9 power 3 ఈజ్ ఈక్వల్స్ అంటే 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత 329. 9 మనం కన్సిడర్ చేస్తాం యూనిట్ ప్లేస్ కాబట్టి. 9 power 4 ఈజ్ ఈక్వల్స్ టు 6561 వస్తుంది. 1 అంటే 9 power 5 ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత 9 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. ఇలా 2 రిపిటేషన్ అవుతుంటాయి. సో దీన్ని మనము పీరియాడిసిటీ 2 అంటాం. ఇక్కడ చూస్తే మనకి 4 పైన ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉంటే 4 వచ్చింది మనకి. 4 పైన ఈవెన్ నెంబర్ ఉంటే 6 వచ్చింది మనకి. దానికి అర్థము 4 ఆడ్ నెంబర్ ఉంటే ఆన్సర్ వచ్చేసి 4 అని, 4 ఈవెన్ ఉంటే ఆన్సర్ వచ్చేసి 6 అని. సో ఇక్కడ కూడా చూస్తే 9 పైన 9 ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు 9, 9 ఈవెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. అంటే 9 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఆన్సర్ 9, 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ఆన్సర్ 1 అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 power 274 పవర్ 274. సో మనకి నేనేమని చెప్పా 4 పవర్ పైన ఆడ్, ఇది ఆరా ఈవెనా? ఈవెన్ నెంబర్ అంటే 4 పవర్ ఈవెన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 పవర్ ఈవెన్ ఏమని చెప్పా 6 ఆన్సర్. సో దీనికి 6 ఆన్సర్. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే 729 పవర్ 729. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ దిస్ ఈజ్ ఆర్డర్ ఈవెన్, దిస్ ఈజ్ ఆడ్ నెంబర్ అనమాట. 9 పవర్ ఆడ్, 9 పవర్ ఆడ్ ఉంటే 9 ఆన్సర్. సో వచ్చేసి ఆన్సర్ 9. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే 83454 5 పవర్ 5681. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సీ దిస్ ఈజ్ ఆర్డర్ ఈవెన్ నెంబర్, దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. సో 4 పవర్ ఆడ్ నెంబర్, 4 పవర్ ఆడ్ నెంబర్ ఆన్సర్ 4. సో దిస్ ఈజ్ ద పీరియాడిసిటీ 2. సో ఈ వీడియోలో మనము జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ పీరియాడిసిటీ 1 అండ్ పీరియాడిసిటీ 2 గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నేను పీరియాడిసిటీ 4 కాన్సెప్ట్లో పీరియాడిసిటీ 4 అండ్ తర్వాత మనము ప్రీవియస్ ఇయర్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద టుడే వీడియో. సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.